ఒకానొక దట్టమైన అడవిలో భైరవ అనే సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. తన బలాన్ని చూసి అది చాలా గర్వంగా అహంకారంగా ఉండేది. నా అంత బలవంతుడు ఈ అడవిలో ఎవరూ లేరు అని రోజూ గట్టిగా గర్జించేది. భైరవ గర్జన వినగానే అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. కుందేళ్లు కలుగుల్లోకి, జింకలు పొదల్లోకి, కోతులు చెట్లపైకి పారిపోయేవి. ఒకరోజు ఎండగా ఉంది. భైరవకు చాలా దాహం వేసింది. నీళ్లు తాగడానికి అటూ ఇటూ తిరుగుతూ ఒక పాత బావి దగ్గరికి వచ్చింది. భైరవ బావిలోకి తొంగి చూసింది. అయ్యో, నీళ్లలో ఇంకో సింహం కనిపించింది. దానికి ఆశ్చర్యం, కోపం రెండూ వచ్చాయి. ఎవరు నువ్వు? నా అడవిలో, నా బావిలో ఏం చేస్తున్నావు? అని భైరవ గట్టిగా గర్జించింది. బావిలో నుండి ఆ గర్జన ప్రతిధ్వనించి ఇంకా గట్టిగా వినిపించింది. బావిలోని సింహం కూడా తనలాగే గర్జించడం చూసి భైరవకు కోపం కట్టలు తెంచుకుంది. నన్నే ఎదిరిస్తావా అనుకుని దాన్ని భయపెట్టాలని పళ్ళు బయటపెట్టింది. నీళ్లలోని సింహం కూడా పళ్ళు చూపించింది. ఇంక భైరవ ఆగలేకపోయింది. తన అహంకారం దెబ్బతింది. ఈరోజు నిన్ను ఓడించి ఈ అడవికి నేనే రాజు అని నిరూపిస్తాను అనుకుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా భైరవ ఆ శత్రువు మీదకి దూకింది. పెద్దగా అరుస్తూ బావిలోకి ఉరికింది. కాని బావిలో ఇంకో సింహం లేదు. అంతా నీరే. భైరవకు ఈత రాదు. పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా నీళ్లలో మునిగిపోయింది. దాని గర్వం, కోపం దాన్ని నీళ్లలో ముంచేశాయి. అహంకారం, కోపం మన కళ్లను కప్పివేసి మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తాయి. మన నిజమైన శత్రువు బయట ఎక్కడో ఉండడు. చాలాసార్లు మన అహంకారం, మన అజ్ఞానం, మన కోపమే మన అతిపెద్ద శత్రువు. ఆ శత్రువుతో చేసే యుద్ధంలో నష్టపోయేది మనమే.